హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు చూసాను. ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన వికెట్ మూవీ డిసెంబర్ 31st ప్రైమ్ వీడియోలో రెంట్ ఆప్షన్ లోకి రాబోతుంది. అండ్ ఈ మూవీకి మల్టిపుల్ ఎక్స్టెండెడ్ క్లిప్స్ అండ్ డిలీటెడ్ సీన్స్ అనేవి అటాచ్ అయి ఉండబోతున్నాయని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆర్కెన్ సిరీస్ కి మల్టిపుల్ స్పిన్ ఆఫ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అందులో కొన్ని సిరీస్ లు ఆర్కెన్ సిరీస్ కి కంటిన్యూషన్ గా ఉంటాయంట. అండ్ ఇంకొన్ని సిరీస్ లు వేరే క్యారెక్టర్స్ గురించి ఉంటాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి డిజ్నీ వాళ్ళు టాంగల్డ్ అనే యానిమేటెడ్ మూవీలో ఉండే మదర్ గోతల్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక మూవీని డెవలప్ చేస్తున్నారు అని హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకి ఒక న్యూస్ అయితే చెప్పారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 రిలీజ్ అయింది. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ అవి తెలుగులో కూడా ఉన్నాయి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సిరీస్ కి సీజన్ 3 కూడా ఉంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీజన్ 3 ని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేస్తారంట. ప్రాబబ్లీ June 1st కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. కానీ సమ్మర్ లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 రిలీజ్ అయితే గనక స్క్విడ్ గేమ్ సీజన్ 3 ని ఆటమ్ సీజన్ లో రిలీజ్ చేస్తారంట. అండ్ మీలో ఎవరైనా స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూసారా? మీకు ఎలా అనిపించింది? నాకైతే జస్ట్ ఓకే, డీసెంట్ వాచ్ అనిపించింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏదో క్యాష్ గ్రాబింగ్ చేద్దాం అన్నట్టు సీజన్ 3 ని సెటప్ చేద్దాం అన్నట్టు తీశారు. స్టోరీని సాగదీశారు అనిపించింది. యాక్చువల్లీ నాకు సీజన్ 1 నచ్చింది, ఎందుకంటే అందులో గేమ్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, మిస్టరీ థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి బాగుంటాయి. బట్ సీజన్ 2 లో ఓన్లీ 3 గేమ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఐలాండ్ ని వెతకడంలోనే సరిపోతుంది. అండ్ సీజన్ 1 చూసిన తర్వాత మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదంతా సీజన్ 3 లో ఉంటుంది అని హింట్ ఇస్తారు. సో దానివల్ల సీజన్ 2 కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే బాగుంది. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఫ్రమ్ అనే ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్ కి ఇప్పటి వరకు 3 సీజన్స్ వచ్చాయి. అండ్ 4th సీజన్ కూడా ఉంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీజన్ 4 యొక్క ప్రొడక్షన్ నెక్స్ట్ ఇయర్ కెనడాలో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సీజన్ 4 2026 లో రిలీజ్ అవుతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ ఫ్రమ్ సిరీస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉన్న వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ సిరీస్ అనమాట. దీని గురించి చాలా మందికి తెలియదు. అండ్ నాకు కూడా జస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ ఈ సిరీస్ గురించి తెలిసింది. అండ్ రీసెంట్లీ ఆ సిరీస్ ని డౌన్లోడ్ చేసి 3 సీజన్స్ కంప్లీట్ చేశాను. సిరీస్ అయితే చాలా బాగుంది గైస్. కొంచెం స్లోగా ఉంది, బట్ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. ఈ సిరీస్ లో ఉండే స్టోరీ, క్యారెక్టర్స్, వరల్డ్ బిల్డింగ్, సస్పెన్స్ క్రియేట్ చేసే మూమెంట్స్, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఇలా అన్ని చాలా బాగున్నాయి. నేను ఈ సిరీస్ కంప్లీట్ చేసినప్పటి నుంచి సీజన్ 4 ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను. కానీ సీజన్ 4 2026 లో రిలీజ్ అవుతుందంట. సో వెయిట్ చేయక తప్పదు. అండ్ మీలో ఎవరైనా సిరీస్ చూడకపోతే ప్రైమ్ వీడియోలో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. సో డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. సిరీస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీ-మ్యాన్ లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. ఈ హీ-మ్యాన్ లైవ్ యాక్షన్ మూవీలో మోర్బియస్ ఫేమ్ జారెడ్ లేటో స్కెలిటార్ అదే కపాలి క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ హీ-మ్యాన్ క్యారెక్టర్ లో నికోలస్ గ్యాల్జిన్ అనే ఒక యాక్టర్ నటిస్తున్నారు. అండ్ ఈ మూవీని ట్రావిస్ నైట్ అనే ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ June 5, 2026 కి రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంఫు పాండా 5 మూవీ ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది అని హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి న్యూస్ వచ్చింది. అండ్ ఈ మూవీ 2027 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్బీ మూవీ డైరెక్టర్ అయిన గ్రెటా గార్విక్ అండ్ ఆవిడ హస్బెండ్ ఇద్దరు కలిసి స్టూడియోస్ వాళ్ళకి బార్బీ మూవీ యొక్క సీక్వెల్ కి సంబంధించి ఒక ఐడియాని పిచ్ చేశారంట. అండ్ స్టూడియోస్ వాళ్ళకి సీక్వెల్ కి సంబంధించిన ఐడియా అనేది నచ్చిందంట. సో దీని మీద డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయమని చెప్పారంట. కానీ అంతకంటే ముందు గ్రెటా గార్విక్ నెట్ఫ్లిక్స్ లో నార్నియా మూవీని కంప్లీట్ చేసిన తర్వాత ఈ బార్బీ సీక్వెల్ గురించి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారంట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి స్లమ్ డాగ్ మిలియనర్ ఈ మూవీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ మూవీ యొక్క రైట్స్ ని బ్రిడ్జ్ 7 అనే ఒక న్యూ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారంట. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ యొక్క సీక్వెల్ కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ 28 years later అనే ఒక జాంబీ అపోకలిప్టిక్ మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ వచ్చింది కదా. ఈ మూవీ 20 June 2025 కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సీక్వెల్ మూవీ కూడా ఉంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి 28 years later ద బోన్ టెంపుల్. ఈ మూవీ January 17, 2026 కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీస్ లో ఆరన్ టెలర్ జాన్సన్, జోడీ కామర్, కిలియన్ మర్ఫీ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి సిడ్నీ స్వీనీ నటించబోతున్న నెక్స్ట్ మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటంటే ఈ మూవీ నేమ్ వచ్చేసి ద హౌస్ మేడ్. ఈ మూవీని ద హౌస్ మేడ్ అనే ఒక నోవెల్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ December 25 అంటే క్రిస్మస్ రోజున రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ డీటెయిల్స్ ఏంటి అంటే సిడ్నీ స్వీనీ మిల్లీ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది. ఈ మిల్లీ అనే క్యారెక్టర్ ఒక కపుల్ ఉన్న ఇంట్లో హౌస్ మేడ్ గా పనిచేయడానికి వెళ్తుంది. అండ్ తర్వాత మిల్లీ క్యారెక్టర్ కి ఆ కపుల్ కి సంబంధించిన కొన్ని డార్క్ అండ్ డేంజరస్ సీక్రెట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ తర్వాత ఏం జరిగింది అనే దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ రివాల్వ్ కాబోతుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అనమాట. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ మన ఇండియాలో రిలీజ్ కాకపోవచ్చు. బట్ నేను సిడ్నీ స్వీనీ ఫ్యాన్ కాబట్టి, మీలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి చెప్పానంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 4 months బ్యాక్ అనకొండా ఫ్రాంచైజీని రీబూట్ చేయబోతున్నారు. ఈ రీబూట్ మూవీలో జేక్ బ్లాక్ అండ్ పాల్ రోడ్స్ ని మెయిన్ లీడ్స్ గా తీసుకోవడానికి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయని ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ రీసెంట్లీ పాల్
పాల్ రాడ్స్ అండ్ జేక్ బ్లాక్ కలిసి ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ డీటెయిల్స్ కూడా ప్రీవియస్లీ చెప్పాను. అదేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తమ మిడ్ లైఫ్ క్రైసిస్ వల్ల చిరాకు పడి అమెజాన్ రైన్ ఫారెస్ట్ కి ట్రిప్ కి వెళ్తారు. అండ్ అక్కడ వాళ్ళకి అనకొండ ఎదురవుతుంది. సో అక్కడ నుంచి వాళ్ళు ఎలా బతికి బయటపడ్డారు అన్న దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఒక 6 months బ్యాక్ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను. అదేంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు లైవ్ యాక్షన్ పవర్ రేంజర్స్ సిరీస్ ని క్యాన్సిల్ చేశారు. సో హాస్బ్రో కంపెనీ వాళ్ళు వేరే పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నారు అని ఆ అప్డేట్స్ వీడియోలో చెప్పాను. అండ్ ప్రెసెంట్ హాస్బ్రో కంపెనీ వాళ్ళు పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యారు. అండ్ ఈ పవర్ రేంజర్స్ ని సిరీస్ లా కాకుండా మూవీ లాగా తీయబోతున్నారు. అండ్ ఈ మూవీని పారామౌంట్ అండ్ స్కై డాన్స్ ఈ ప్రొడక్షన్ కంపెనీస్ కలిసి డెవలప్ చేస్తున్నాయంట. అండ్ ఈ మూవీని 2026 లో థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ అనేది ఒక రీబూట్ మూవీ అనమాట. ఇది ఒక కొత్త స్టోరీతో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ 2017 లో వచ్చిన పవర్ రేంజర్స్ మూవీకి సీక్వెల్ కాదు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. సో చూడాలి మరి అట్లీస్ట్ ఈసారైనా ఒక మంచి పవర్ రేంజర్స్ మూవీని తీస్తారో లేదో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి క్రిస్టఫర్ నోలన్ గారి నెక్స్ట్ మూవీ ద ఒడిస్సీ అనే ఒక గ్రీక్ పోయం ని బేస్ చేసుకుని ఉండబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ ఒడిస్సీ పోయం అనేది గ్రీక్ మైథాలజీలో వన్ ఆఫ్ ది కింగ్ అయిన ఒడిసియస్ కి సంబంధించింది అనమాట. ఇందులో ఒడిసియస్ ట్రోజన్ వార్ జరిగిన తర్వాత తన రాజ్యమైన ఇథికాకి వెళ్ళడానికి 10 years పాటు జర్నీ చేశాడంట. ఈ 10 years లో అతను ఎదుర్కొన్న కష్టాలు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి ద ఒడిసీ పోయం అనేది ఉంటుందంట. అండ్ ఇప్పుడు క్రిస్టఫర్ నోలన్ గారు ఈ పోయం ని బేస్ చేసుకుని మూవీ తీయబోతున్నారు. అండ్ ఈ మూవీ నోలన్ గారి మూవీస్ అన్నిట్లో కల్లా కాస్ట్లీయెస్ట్ మూవీ అంట. దీనికి చాలా బడ్జెట్ పెట్టబోతున్నారంట. ఎందుకంటే ఇదొక ఏన్షియంట్ మైథలాజికల్ మూవీ కాబట్టి కొన్ని మిథికల్ క్రియేచర్స్ ని చూపించాలి. అండ్ విజువల్స్ అనేవి గ్రాండ్ లెవెల్లో ఉండాలి కాబట్టి హెవీ విఎఫ్ఎక్స్ అండ్ CGI అవసరం అవుతుంది. సో అందుకే బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారంట. అండ్ ఇప్పటి వరకు నోలన్ గారు ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని తీశారు. అండ్ ఇప్పుడు మైథలాజీ మీద పడ్డారు. సో చూడాలి ఈ మూవీని ఏ విధంగా తీయబోతున్నారు. అండ్ ఈ మూవీలో మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, రాబర్ట్ పాటిన్సన్, జెండాయా, యాన్ హాత్వే, లూబితా నియాంగో ఇలా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. సో చూడాలి నోలన్ మామ ఏం ప్లాన్ చేయబోతున్నాడో. అండ్ ఇవి పాప్ కల్చర్ అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ ని సీజన్ 2 కోసం రిన్యూ చేసినట్టు జేమ్స్ గన్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రాబర్ట్ పాటిన్సన్ ద బ్యాట్మ్యాన్ 2 మూవీ October 2nd, 2026 కి రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు ఈ మూవీని ఇంకొక సంవత్సరం పాటు పోస్ట్ పోన్ చేసి October 1st, 2027 కి రిలీజ్ చేయబోతున్నారు. దీనికి జేమ్స్ గన్ చెప్పిన రీజన్ ఏంటి అంటే ఈ మూవీ యొక్క ఫుల్ స్క్రిప్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. అండ్ మ్యాట్ రీవ్స్ ఈ మూవీని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా తీద్దామని ప్లాన్ చేస్తున్నాడంట. సో ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేమని జేమ్స్ గన్ అయితే చెప్పుకొచ్చాడు. అండ్ వన్స్ ఒకసారి స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కలిపి 2 years టైం పడుతుంది అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో అందుకే ఈ మూవీని 2027 కి పోస్ట్ పోన్ చేశారు. అండ్ రీసెంట్లీ ది హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ మూవీ యొక్క షూటింగ్ సమ్మర్ తర్వాత నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ కూడా ది బ్యాట్మ్యాన్ 2 కాదు అని హాలీవుడ్ రిపోర్టర్ నుంచి న్యూస్ వచ్చింది. అండ్ ఇంకొక సోర్స్ నుంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే జేమ్స్ గన్ అండ్ రాబర్ట్ పాటిన్సన్ ఈ బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ న్యూ DCలో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారంట. సో అందుకే మ్యాట్ రీవ్స్ ఈ బ్యాట్మ్యాన్ 2 మూవీ యొక్క స్క్రిప్ట్ ని న్యూ DCలో సెటప్ అయ్యే విధంగా రాయబోతున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొక వైపు డైరెక్టర్ యాండీ ముష్కట్ ఏం చెప్పాడంటే న్యూ DCలో రాబోతున్న బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ డిలే కాబోతుందంట. సో ఆ మూవీ కంటే ముందు ఆయన ఒక చిన్న ఫిల్మ్ ని డైరెక్ట్ చేస్తాడంట. అండ్ ఇదంతా చూస్తుంటే జేమ్స్ గన్ DCలో అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఒకవేళ జేమ్స్ గన్ రాబర్ట్ పాటిన్సన్ బ్యాట్మ్యాన్ ని న్యూ DCలో కలిపేస్తే గనక మొత్తం గబ్బు గబ్బు అవుతుంది. సో చూడాలి మరి జేమ్స్ గన్ ఏం ప్లాన్ చేస్తున్నాడో. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఒక యానిమేటెడ్ మూవీని డెవలప్ చేసి దాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రెసెంట్ దానికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయని మార్వెల్ టెలివిజన్ హెడ్ అయిన బ్రాడ్ వెండర్బామ్ కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు 3 యానిమేటెడ్ సిరీస్ లని MCU కి కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారని కూడా ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఛాంపియన్స్ లైవ్ యాక్షన్ సిరీస్ అదే యంగ్ అవెంజర్స్ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క షూటింగ్ 2026 లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ సిరీస్ ని సీక్రెట్ వార్స్ తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నెక్స్ట్ మ్యూటెంట్ సాగాలో జీన్ గ్రే క్యారెక్టర్ ప్లే చేయడానికి సాడీ సింగ్ ని తీసుకుందామని కన్సిడర్ చేస్తున్నారంట. ప్రాబబ్లీ తను కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటంటే ఈ అవెంజర్స్ మూవీస్ లో థార్ క్యారెక్టర్ రిటర్న్ అవబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ షాంగ్‌చి క్యారెక్టర్ కూడా రిటర్న్ అవబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ షాంగ్‌చి మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ ని ఈ అవెంజర్స్ మూవీస్ కి కనెక్ట్ చేయబోతున్నారంట. అండ్ తర్వాత బీస్ట్ అండ్ ప్రొఫెసర్ ఎక్స్ క్యారెక్టర్స్ కూడా ఈ అవెంజర్స్ మూవీస్ లో కనిపించబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డేర్ డెవిల్ క్యారెక్టర్ కి కూడా ఒక స్మాల్ రోల్ ఉంటుందంట. అండ్ తర్వాత డెడ్పూల్ అండ్ వొల్వరిన్ మూవీస్ లో కనిపించిన గ్యాంబిట్ క్యారెక్టర్ కూడా ఈ అప్కమింగ్ అవెంజర్స్ మూవీస్ లో కనిపించబోతున్నాడంట. అండ్ అంతేకాదు స్కార్లెట్ జాన్సన్ కూడా ఈ 2 మూవీస్ లో నటించబోతుంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకో న్యూస్ ఏంటి అంటే మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు కాకుండా వేరే స్టూడియోస్ వాళ్ళు మార్వెల్ క్యారెక్టర్స్ యూస్ చేసి కొన్ని మూవీస్ తీశారు
చేశారు కదా, లైక్ బ్లేడ్ మూవీ కావచ్చు, ఫెంటాస్టిక్ 4 మూవీ కావచ్చు, డేర్ డెవిల్ మూవీస్ కావచ్చు, గోస్ట్ రైడర్ మూవీస్ కావచ్చు, ఇలా చాలా మూవీస్ తీశారు కదా. ఆ మూవీస్ లలో కనిపించిన క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఈ అప్కమింగ్ అవెంజర్స్ మూవీస్ లో తీసుకురాబోతున్నారు అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ అనేది చాలా పెద్ద ఈవెంట్ అనమాట. ఇందులో మల్టిపుల్ యూనివర్సెస్ నుంచి మల్టిపుల్ హీరోస్ కనిపిస్తారు. సో ఈ అప్కమింగ్ అవెంజర్స్ మూవీస్ లో కొన్ని పాత క్యారెక్టర్స్ కనిపించవచ్చు, కొన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపించవచ్చు. సో ఏమైనా జరగవచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో అండ్ మార్వెల్ వాళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ క్రేవెన్ ది హంటర్ మూవీ రిలీజ్ అయింది. మన దగ్గర అయితే జనవరి 1 కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ అయితే సూపర్ డూపర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పటి వరకు 45 మిలియన్స్ వరకే కలెక్ట్ చేసిందంట. అండ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో సోనీ సీఈఓ అయిన టోనీ విన్స్క్వేర్ ఏం చెప్పారంటే, క్రేవెన్ ది హంటర్ ఫిలిం అనేది ఒక గుడ్ ఫిలిం అంట, కానీ ఆడియన్స్ రివ్యూవర్స్ ఈ మూవీని రిజెక్ట్ చేస్తున్నారంట. అండ్ అంతేకాదు మోర్బియస్, మేడమ్ వెబ్ మూవీస్ కూడా గుడ్ ఫిలిమ్స్ ఏనంట, కానీ వాటిని ఆడియన్స్ రిజెక్ట్ చేశారంట. అండ్ ఇప్పుడు సోనీ వాళ్ళు ఈ యూనివర్స్ లో ఎన్ని గుడ్ ఫిలిమ్స్ తీసినా కూడా ఆడియన్స్ వాటిని రిజెక్ట్ చేస్తారంట. సో ఇప్పుడు సోనీ వాళ్ళు ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ యొక్క ఫ్యూచర్ ని రీథింక్ చేసి ఆడియన్స్ కి నచ్చే విధంగా కొన్ని మూవీస్ అండ్ స్పిన్ ఆఫ్లు తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో చూడాలి మరి సోనీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో, ఎంత మంచి గుడ్ ఫిలిమ్స్ తీస్తారో. అండ్ తర్వాత బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క స్క్రిప్ట్ అనేది కొన్ని ఇష్యూస్ ని ఫేస్ చేస్తుందంట. అండ్ కొన్ని చేంజెస్ కూడా చేయబోతున్నారంట. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ 4 మూవీ చాలా పెద్ద హిట్ అయింది కదా. సో ఆ మూవీ తర్వాత వచ్చే స్పైడర్ మ్యాన్ 4 మూవీని ఇంకా మంచిగా డెలివరీ చేయాలి కాబట్టి కెవిన్ ఫైగే అండ్ సోనీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతున్నారంట. సో అందుకే స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారని, కొన్ని చేంజెస్ కూడా చేయబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీని ఒక టీమ్ అప్ మూవీ లాగా తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రాబబ్లీ ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్స్ ని కూడా ఈ మూవీలో ఇంక్లూడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీలో డేర్ డెవిల్ క్యారెక్టర్ ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి అసలు షైన్ అయ్యే అవకాశం ఇవ్వట్లేదు. ప్రతిసారి ఏదో ఒక క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. లైక్ ఫస్ట్ మూవీలో ఐరన్ మ్యాన్, సెకండ్ మూవీలో మిస్టీరియో, థర్డ్ మూవీలో టోబీ, ఆండ్రూ స్పైడర్ మ్యాన్, ఇలా ఎవరో ఒక క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ నీడలో ఈ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఉన్నట్టు చూపిస్తున్నారు. సో టామ్ హాలండ్ కి తను కూడా ఒక మంచి స్పైడర్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు, అతను షైన్ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో అయినా టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కి ఒక మంచి గుర్తింపు వస్తుందో లేదో చూడాలి మరి. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.